అంజలిని చూస్తుంటే మన సొంత బిడ్డలాగే ఫీల్ అవుతున్నాను. సొంత బిడ్డని ఫీల్ అవ్వడం కూడా కాదు, నా సొంత బిడ్డే. రత్నాల రాసులు కురిపించే రత్నప్రభ గారి కంపెనీలో జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అన్న పాటలోని పల్లవితో పడేశాను. గుడ్ మార్నింగ్ వంశీ గారు. తాతయ్య, 3 రోజుల నుంచి మీరు నాతో వాకింగ్ కి రావట్లేదు, ఎందుకని? ప్రతాపరుద్ర గారికి వంశీ అంటే పంచప్రాణాలు. వంశీకి కూడా తాతయ్య అంటే చాలా ఇష్టం. టార్గెట్ 1, వంశీకి ముందు తాతయ్యని గుర్తు చేయాలి. పరిశోధనకొచ్చిన ఎలిజబెత్ని ఈ క్షణమే ఇంటి నుండి పంపించేయండి. ఈ ఇంటి కోడలిగా అన్ని విధాలా ఆలోచించి నేనిలా మాట్లాడాల్సి వచ్చింది. పిన్ని, బిజినెస్ పని మీద 4 రోజుల పాటు యూరోప్ వెళ్తున్నాను. అలాగే సృజన్. నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త పిన్ని. అలాగే సృజన్. మామయ్య గారు, తులసి కోట మీద గుణపొందించడానికి ముందు నన్ను చంపండి, నన్ను చంపండి, నన్ను చంపండి. ఈ తులసి కోట తెరవడానికి నన్ను రక్త తర్పణం చేసి ఆ తర్వాత ఈ తులసి కోట తెరవండి. నా కుటుంబంలో వంశీ ఒక్కడే నా బిడ్డ కాదు, మీరు కూడా నా బిడ్డే మావయ్య గారు. సమాధిలో ఉన్న కాలముకురత్రుడు
ప్రతాపరుద్ర గారి వంశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే ప్రతాపరుద్ర గారి మనవడైన వంశీని టార్గెట్ చేశాడు. ఎస్, వంశీ ట్రీట్మెంట్కి ఈ గవ్వలు మోస్ట్ వాంటెడ్. వంశీని ఈ గవ్వలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్న నమ్మకం నాకుంది. ఎస్, ఐ బిలీవ్ ఇట్. అది తులసికోట కాదు, సమాధి, అష్టదరిద్రం, క్షుద్రకూటమి, యమపాశం. అందుకే దానిమీద తులసికోటను ప్రతిష్ఠించి పవిత్రం చేశాం. అందుకే దీక్షితులు గారు, ఆ అష్టదరిద్రం, క్షుద్రకూటమి నాతోనే అంతం కావాలి. దీక్షితులు గారు, నేను వెంటనే ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మవారిని శరణు కోరుతాను. అడ్రస్ చెప్పండి. మీ వంశక్షయం కాకుండా చూసే బాధ్యత నాది ప్రతాపరుద్ర. నీ మనవడి కోసం నా అంశతో ఆడపిల్ల పుట్టింది. నా రూపం సంతరించుకుని నీ మనవడితో 7 అడుగులు నడుస్తుంది. ఈ డైరీలో ఉన్నది యథార్థంగా జరిగింది కాబట్టి, చిన్నమ్మదేవి వంశీని కాపాడతానని మాటిచ్చింది కాబట్టి, వంశీకి నేనిచ్చే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎలిజబెత్, యా రుద్ర గారు, ఆ పెట్టెను నేనే ఓపెన్ చేస్తాను. మీరేం కంగారు పడకండి.
సమాధి ఓపెన్ చేశాక కాలముఖ రుద్రుడి రేస్ వంశీని తాకటం వల్లే వంశీ బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. సో నేను వంశీకి ఈ పాయింట్స్ ఆధారంగానే ట్రీట్మెంట్ చేయాలి. మేడం రత్నప్రభాదేవి గారు, మొత్తం మీ ప్రాపర్టీ డీటెయిల్స్, బ్యాంక్ బ్యాలెన్స్ డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేశాను. మీ ఆస్తుల మీద, కంపెనీల మీద పవర్ ఆఫ్ అటర్నరీ రైట్స్ నాకిస్తున్నట్టు బాండ్ కూడా రెడీ చేసేశాను. మీరు సంతకాలు పెట్టడం ఆలస్యం. మీరు మీ కంపెనీలో మీ ఆస్తి అంతా నా గుప్పెట్లోకి వచ్చేస్తుంది. నీ ఆస్తిని ఆరగించేది ఆశతో అనుకుంటున్నావా? పొగతో! నీ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకొని రివెంజ్ తీర్చుకుంటాను. మీద పగ తీర్చుకోవడానికి నువ్వెవడవిరా? చంపేస్తా! ఆ పగ నాది. 200 సంవత్సరాలు నా పగ. ఆస్తి ఐశ్వర్యాలు సొంతం చేసుకోవడం కాదురా, ఆ కృష్ణవేణితో నా సంగమం జరగాలి. ఆ తర్వాతే దాన్ని కొల్లబెట్టి చంపాలి. ప్రతాపరుద్ర వంశాన్ని అంతం చెయ్యాలి. ఈ కాలముఖ రుద్రుడికే పోటీయా? జనారే, నీ దేహం నాది, నా సొంతం. నీ ఆత్మ నా బానిస. నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. పోరా పో! ఆ మనోజ్ వంశీగాడి పిచ్చి వదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వంశీకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గానే ఉంది. సైకలాజికల్గా థింక్ చేయడానికి ఎనర్జీ ఇస్తే నార్మల్ బ్రెయిన్, అబ్నార్మల్ బ్రెయిన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఐ విల్ డూ ఇట్. ఐ క్యాన్ డూ ఇట్. వంశీగాడి పిచ్చి వదిలించి మామూలు మనిషిని చేస్తే వంశీ కృష్ణవేణిల సంగమం జరుగుతుంది. అది జరిగితే 200 సంవత్సరాల నా పగ ప్రతీకారం సర్వనాశనం అవుతుంది. ఒక్కసారి సంగమం జరిగిన కృష్ణవేణితో మళ్ళీ సంగమం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అది జరిగితే నా ఆత్మక్షోభకు అంతం ఉండదు.
కృష్ణవేణి కన్యగా నాకే దక్కాలి. పోరా పో. ముందుగా మనోజ్ని హత్య చెయ్యి. అది వీరమ్మ గారు శశిధర్ గారు మిమ్మల్ని రత్నప్రభమ్మ గారు రమ్మంటున్నారు. ఏమైందిరా ఎందుకు రమ్మంటున్నారు? మొన్న మీరు 50 లక్షలు కొట్టేశారు కదా, అది తెలిసిపోయింది. మీకు శిక్ష చేస్తారంట. ఆ విషయం చెప్పొద్దన్నాను కదరా, చెప్పనని మాటిచ్చావు. మాట మీద నిలబడటానికి నేనేమన్నా రామున్నా సత్యహరిశ్చంద్రున్నా కర్రోన్ని. నువ్వు చెప్పేది నిజమా? నిజమా అబద్ధమా చూసే టైం లేదు. అవతల రమ్మని పిలుస్తున్నారు. రే కర్రుడా, అవి కొట్టేసింది నువ్వు, మా మీద ఎలా చెప్తావు? నేను కొట్టేసినట్టు ఆధారాలు ఉంటే చూపించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రేయ్, ఈ కర్రోడు కొంప ముంచేశాడు. ఇప్పుడు వదిన అడిగితే ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి ప్రయోజనం ఏముంది? ఎలాగో నిజం తెలిసిపోయిందిగా. కాంతమత మీకు శుభవార్త. శుభవార్త ఏందిరా అది? మిమ్మల్ని రత్నప్రభమ్మ గారు పిలుస్తున్నారు. ఇది శుభవార్త. రోజుకి 20 సార్లు పిలవడం, కాళ్ళు నొప్పులు రావడం, అంతేగా? ఇది కాలు లోపల కాలింగ్ కాదత్తా, ఆస్తి పంపకాల కాలింగో. ఏందిరా నువ్వు చెప్తుంది? మిమ్మల్ని ఆస్తి పంపకాల విషయంలో పెద్ద మనిషిగా పిలుస్తున్నారు. ఆ ఊరుకోరా, నీ మాటలు ఎవరు నమ్ముతారు? ఏహే, నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో, వచ్చి సావు. ఏందిరా అదే? అదే ముందు వచ్చి చూడండి అంటున్నా. సరే పద. నీ ఉద్యోగం ఊడుద్దని టెన్షన్ గా ఉంది శశి. ఊడేది వాచ్మెన్ ఉద్యోగమేగా, అది ఎక్కడైనా దొరుకుతుందిలే మయూరి, నువ్వేం టెన్షన్ పడకు. వీళ్ళేంద్రా నక్కల్లాగా నక్కి నక్కి చూస్తుంటారు? కుక్కొచ్చి పట్టుకుని పోతుందని భయం. కాంతమ్మ కనుకొట్టి చేసి ఏం ఎత్తుకోబోతుందని భయపడుతున్నారు. నువ్వు చెప్పేది ఇప్పుడు నమ్ముతుండారా? ఆస్తి గురించేనని ఇప్పుడు అర్థమైంది. డాడ్, ఎందుకు మమ్మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ అవ్వమని చెప్పింది? నాకు పర్ఫెక్ట్గా తెలియదు నాన్న, కానీ మీ మమ్మీ ఇలా మీటింగ్ పెట్టిందంటే గుడ్ న్యూస్ అయినా చెప్తుంది, లేదంటే ఏదైనా బ్యాడ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అయినా ఇస్తుంది. ఏంద్రా ఆస్తి అది ఇది అన్నావు, వీళ్ళేమి తెలియదంటున్నారు? కాంతమ్మత్త గారు కాసేపు ఓపిక పట్టండి. వెండి పళ్ళెల్లో ఆస్తి పత్రాలు ఉన్నట్టున్నాయి. అలివేణికి ఆస్తి ఏమొచ్చుద్దో ఏమో. ఏంటి రత్న, అందరినీ హాల్లో అటెండ్ అవ్వమన్నావు, వెండి పళ్ళంలో ఏదో తెచ్చావు, ఏంటి విశేషం? చెప్తాను, అందరూ కూర్చోండి.
ఏంటి మామది? ఎందుకు టెన్షన్ పడతావు అరవింద్? చెప్తాను కదా. నేను టెన్షన్ పెట్టలేదు మామ్, నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇందులో మీరెవ్వరూ టెన్షన్ పడాల్సిన పనిలేదు. మీ అందరికీ నేనొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. అమ్మయ్యా, బతికిపోయాం శశి. వాచ్మెన్ ఉద్యోగానికి ఇంత పవర్ ఏంటి? అది నన్ను జీవితాంతం వదిలేలా లేదు మయూరి. ఆస్తి పంపకం గురించని అర్జెంటుగా చెప్పవమ్మా. కృష్ణవేణి గురించి మీ అందరికీ తెలుసు. గుణంలో గొప్పతనం, మాటల్లో మంచితనం, మనిషిలో మానవత్వం, నడక నడతలో ఓర్పు సహనం అన్నీ ఉన్న మనిషంటే అది కృష్ణవేణి.